వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. నా అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుండి ఒక కాలనీలోని తన సొంత ఇంటిలోకి మారాడు. ఈ సెంటెన్స్లో 3-4 క్లాజెస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూద్దాం. ఒక ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అంటే ఒక ఆఫీసర్ అనుకుందాం. ఆఫీసర్తో మొదలు పెడదాం. సబ్జెక్ట్ అతను తీసుకుందాం. an ఆఫీసర్ రిటర్న్ టు హిజ్ ఓన్ హౌస్ ఇన్ ఏ కాలనీ. ఇది యాక్చువల్గా సింపుల్గా సెంటెన్స్ చెప్పాలంటే an ఆఫీసర్ రిటర్న్ టు హిజ్ ఓన్ హౌస్ ఇన్ ఏ కాలనీ. ఈ ఆఫీసర్కి ఉన్న గుణగణాలు అక్కడ కొంచెం హూ క్లాస్తో రాసుకుందాం. an ఆఫీసర్ దగ్గర రాద్దాం. an officer who did a high profile job and retired. ఇప్పుడు ఆఫీసర్కి సంబంధించిన వివరణ వచ్చింది కదా మనకి. who did a high profile job and retired. ఎవరైతే ఉన్నతోద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారో ఆ ఆఫీసరు రిటర్న్ టు హిజ్ ఓన్ హౌస్ ఇన్ ఏ కాలనీ. ఒక కాలనీలోని తన సొంత ఇంటికి వచ్చాడు. అక్కడ మరొక సెంటెన్స్ ఏంటి? తాను నివసించిన అధికారిక నివాసం నుంచి తాను ఇంతకుముందు ఏదో ఒక దాంట్లో ఉన్నాడు, తన సొంత ఇంట్లోకి మారాడు. కాబట్టి లీవింగ్ ద అఫీషియల్ రెసిడెన్స్, వదిలేసి ఆ పాత ఇంటిని నివసించిన అధికారిక నివాసాన్ని వదిలేసి, లీవింగ్ ద అఫీషియల్ రెసిడెన్స్ ఎక్కడైతే అతను ఇంతకుముందు అప్పుడు దాకా ఉన్నాడో, వేర్ హీ హ్యాడ్ లివ్డ్ అంటిల్ దెన్, వేర్ హీ హ్యాడ్ లివ్డ్ అంటిల్ దెన్. మొత్తం ఇప్పుడు సెంటెన్స్ మొత్తం ఒకసారి కలిపి చదివితే an ఆఫీసర్ హూ డిడ్ ఏ హై ప్రొఫైల్ జాబ్ అండ్ రిటైర్డ్, ఈ మొత్తం సబ్జెక్ట్గా తీసుకొని రిటర్న్ టు హిజ్ ఓన్ హౌస్ ఇన్ ఏ కాలనీ, ఆ తర్వాత ఇంకా కొంచెం లీవింగ్ ద అఫీషియల్ రెసిడెన్స్ వేర్ హీ హ్యాడ్ లివ్డ్ అంటిల్ దెన్. తాను పెద్ద ఉద్యోగస్తుడనని అహంభావం మెండుగా ఉన్నవాడు. అతనికి మెండుగా ఉంది ఆ భావం, ఇగో ఎక్కువ ఉంది. హీ వాజ్ ద పర్సన్, ఎవరికైతే ఇగో ఉందో ఆ వ్యక్తి. హూ హ్యాడ్ ఫుల్ ఆఫ్ ఇగో, ఏ విషయంలో అహం ఉంది అతనికి? అతను ఒక పెద్ద ఆఫీసర్ అని. దట్ హీ వాజ్ ఏ బిగ్ ఎంప్లాయీ. మొత్తం ఇప్పుడు హీ వాజ్ ద పర్సన్ హూ హ్యాడ్ ఫుల్ ఆఫ్ ఇగో దట్ హీ వాజ్ ఏ బిగ్ ఎంప్లాయీ. ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు. ఇన్ ద పార్క్ ఇన్ దట్ కాలనీ, ఆ కాలనీలో ఉన్న పార్కులో, వెన్ హీ వెంట్ ఫర్ వాకింగ్ ఆర్ ఈవినింగ్ వాకింగ్ అయినా పర్లేదు, వెన్ హీ వెంట్ ఫర్ వాకింగ్, అతను ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, చేసేవాడు కాదు, వెళ్ళేవాడు కాదు. అంటే యూజ్ టుకి నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. హీ డిడ్ నాట్ యూజ్ టు టాక్ టు ఎనీబడి. వెన్ హీ వెంట్ ఫర్ వాకింగ్ హీ డిడ్ నాట్ యూజ్ టు టాక్ టు ఎనీబడి. కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు. హీ డిడ్ నాట్ యూజ్ టు లుక్ ఎట్ దెమ్ అట్లీస్ట్. అక్కడ కూడా నెగిటివ్ యూజ్ టు యొక్క నెగిటివ్ మోడల్. హీ డిడ్ నాట్ యూజ్ టు లుక్ ఎట్ దెమ్ అట్లీస్ట్, వారి వంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగిన వారు కాదనే భావన అతనికి మెండుగా ఉంది. ఎందుకు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదంటే ఆయన చాలా సుపీరియర్ అనేటటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నవాడు. ఈ హ్యాడ్ ఏ ఫీలింగ్ దట్, అతనికి ఒక ఫీలింగ్ ఉంది. ఏమని? దేర్ స్టేటస్ వాజ్ నాట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ హిజ్. He had a feeling that their status was not equal to that of his. అతని యొక్క స్టేటస్కి వాళ్ళది సమానమైన స్టేటస్ కాదు అనేటటువంటి భావన ఉన్నవాడు. ఇప్పుడు మొత్తం he had a feeling that their status was not equal to that of his. ఒకరోజు అతడు పార్కులోని బెంచ్పై కూర్చొని ఉండగా మరొక వ్యక్తి వచ్చి పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాడు. ఒకరోజు అతడు పార్కులోని బెంచ్పై కూర్చొని ఉండగా, వన్డే ఉండగా, చేయగా అలా రావాలంటే వైల్తో మొదలు పెట్టాలి, ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. వైల్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్, వన్డే వైల్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్, ఒక వృద్ధుడు లేదా ఒక వ్యక్తి వచ్చి పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాడు. An old man came
sat beside him and started conversation with him. Total sentence. One day, while he was sitting on the bench, an old man came, sat beside him and started conversation with him. ఈ వ్యక్తి మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి తన గొప్పతనం మాత్రమే చెప్తూ ఉండేవాడు. చెప్పేవాడు అంటే మనం యూజ్ టు తీసుకోవాలి. చెప్పేవాడు కాదు, చేసేవాడు కాదు అంటే డిడ్ నాట్ యూజ్ టు తీసుకోవాలి. బట్ హీ డిడ్ నాట్ యూజ్ టు కేర్ ద వర్డ్స్ ఆఫ్ అదర్స్. అతను ఎవరి మాటల్ని, ఇతరులు చెప్పే మాటల్ని ఏమాత్రం కేర్ చేసేవాడు కాదు. అండ్ ఆల్వేస్ హీ యూజ్ టు టెల్ అబౌట్ హిజ్ జాబ్. తన జాబ్ గురించి చెప్పుకునేవాడు. హిజ్ డిజిగ్నేషన్ అండ్ హిజ్ గ్రేట్నెస్. టోటల్గా సెంటెన్స్. బట్ హీ డిడ్ నాట్ యూజ్ టు కేర్ ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ ఆల్వేస్ యూజ్ టు టెల్ అబౌట్ హిజ్ జాబ్, హిజ్ డిజిగ్నేషన్ అండ్ హిజ్ గ్రేట్నెస్. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక సొంత ఇల్లు ఉన్నందున ఈ కాలనీలో ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. అతను చెప్పుకున్నాడు. హీ సెడ్ దట్. ఏమని? తనలాంటి గొప్ప వ్యక్తి, ఏ గ్రేట్ పర్సన్ లైక్ హిమ్, ఈ కాలనీలో నివసిస్తూ ఉన్నాడు. వాజ్ లివింగ్ ఇన్ దిస్ కాలనీ. ఎందువలన అంటే యాజ్ హీ హ్యాడ్ ఓన్ హౌస్ దేర్, అక్కడ సొంత ఇల్లు ఉండడం వలన. మొత్తం ఒకే సెంటెన్స్ తీసుకుంటే he said that a great person like him was living in this colony as he had one house there. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది అంటే రోజు తన గొప్పతనం తాను చెప్పుకోవడం, వీళ్ళు వినడం కొనసాగింది అనడానికి. సమ్ డేస్ దిస్ కంటిన్యూడ్. ఆ ముసలాయన మాత్రం ఓపికగా వినేవాడు. ద ఓల్డ్ మ్యాన్ యూజ్ టు లిజన్ టు హిమ్ పేషెంట్లీ. ఒకరోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు. వన్ డే ద ఓల్డ్ మ్యాన్ ఓపెన్ హిజ్ మౌత్ అంటే ఏదో చెప్పడం ప్రారంభించాడు అని అర్థం. చూడు నాయన, లుక్ జెంటిల్మెన్, విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ. ద ఎలక్ట్రికల్ బల్బ్స్ హ్యావ్ వాల్యూ. ఎప్పటిదాకా? యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గ్లోయింగ్. ఇప్పుడు మీరు యాజ్ లాంగ్ యాజ్ అనేటటువంటి కంజంక్షన్ యూజ్ చేసుకోవాలి. దే ఆర్ గ్లోయింగ్, వెలుగుతున్నాయి అనే దాని ముందు యాజ్ లాంగ్ యాజ్ పెట్టామంటే వెలుగుతున్నంత వరకు, వెలుగుతున్నంత కాలము అని అర్థం వస్తుంది. ద ఎలక్ట్రికల్ బల్బ్స్ హ్యావ్ వాల్యూ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గ్లోయింగ్. అవి మాడిపోయిన తర్వాత అన్నీ ఒకటే. మాడిపోవడం అంటే అందులో ఫిల్మెంట్ కాలిపోయిందంటే ఏ బల్బ్ అయినా ఒకటే. ఆఫ్టర్ దే ఆర్ బర్న్ట్ అవుట్ ఆల్ ఆర్ సేమ్. ఆఫ్టర్ దే ఆర్ బర్న్ట్ అవుట్ ఆల్ ఆర్ సేమ్. వాటి రూపము, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. ఇట్స్ షేప్ అండ్ ద లైటింగ్ ఇట్ గేవ్ ఆర్ ఫర్గెటెన్. వాటి రూపం అంటే వాటి సైజ్, వాటి షేప్ ఏదైనా సరే ఇట్స్ షేప్ అండ్ సైజ్ అనుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇట్స్ షేప్ అండ్ సైజ్ అండ్ ద లైటింగ్ ఇట్ గేవ్, అది ఇచ్చినటువంటి కాంతి, వెలుగులు, ఆర్ ఫర్గెటన్, మరుగున పడిపోతాయి అంటే మర్చిపోబడతాయి. నేను ఈ కాలనీలో 5 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. చక్కగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ కాలనీ ఫర్ 5 years. నేను 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ నెగటివ్ విత్ నెవర్ యూజ్ చేస్తే వస్తుంది. ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ ఎనీ వన్ సో ఫార్. ఇప్పటిదాకా నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఏమని? దట్ ఐ హ్యాడ్ సర్వ్డ్ ట్వైస్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్ రాసుకున్నామంటే అతను ఆల్రెడీ ఎప్పుడో చేసేస్తున్నాడు, దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి ఇది ఎర్లియర్ యాక్షన్ కింద తీసుకుంటున్నాం. I have never told anyone so far that I had served twice as member of parliament. ఆ అహంభావి ముఖంలో రంగులు మారాయి. కలర్స్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఈగోయిస్టిక్ పర్సన్. కలర్స్ హ్యావ్ చేంజ్డ్, మారాయి, ఇన్ ద ఫేస్ ఆఫ్ ఈగోయిస్టిక్ పర్సన్, అహంభావి ముఖంలో.
ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. ఆ పెద్ద మనిషి అంటే ఓల్డ్ మ్యాన్. ద ఓల్డ్ మ్యాన్ కంటిన్యూడ్. నీకు కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మిస్టర్ వర్మ హూ వాజ్ సిట్టింగ్ బిసైడ్ యువర్ రైట్, అంటే నీ ప్రక్కన కూర్చుని ఉన్నటువంటి మిస్టర్ వర్మ హూ వాజ్ సిట్టింగ్ బిసైడ్ యువర్ రైట్ రిటైర్డ్ అయ్యారు. ఆఫ్టర్ హీ హ్యాడ్ వర్క్డ్ యాజ్ జనరల్ మేనేజర్ ఇన్ ఇండియన్ రైల్వేస్. మొత్తం సెంటెన్స్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ కంటిన్యూడ్, మిస్టర్ వర్మ హూ వాజ్ సిట్టింగ్ బిసైడ్ యువర్ రైట్ రిటైర్డ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ వర్క్డ్ యాజ్ జనరల్ మేనేజర్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో మేజర్ జనరల్గా ఉద్యోగ విరమణ చేశారు. మిస్టర్ సింగ్ హూ వాజ్ స్పీకింగ్ విత్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ హ్యాడ్ రిటైర్డ్ యాజ్ మేజర్ జనరల్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు. ద పర్సన్ హూ వాజ్ ఇన్ ద కార్నర్ with white dress, Mr. Mehra, served as ISRO chairman. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. He has never told anyone about this matter. నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను. I am telling you what I know. మాడిపోయిన బల్బులన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను. I have already told you that all burnt out bulbs are same. I have already told you. Present perfect లో already model. I have already told you. ముందే చెప్పి ఉన్నాను. That all burnt out bulbs are same. కాలిపోయిన మాడిపోయిన బల్బులు ఏవైనా సరే సమానమే. 0, 10, 20, 40, 60, 100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. 0, 10, 20, 40, 60, 100 వాట్స్ ఎనీ బల్బ్. ఇట్ హ్యాస్ వాల్యూ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గ్లోయింగ్. ఫ్యూజ్ మాడిపోయిన తర్వాత వాటికి చెందిన వాట్ అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. After its filament is burnt out, its capacity of watts and its glow do not have any value. అవి మామూలు బల్బు, ట్యూబ్ లైటు, ఎల్ఈడి, సిఎఫ్ఎల్, హాలోజన్, డెకరేటివ్ బల్బ్ ఏదైనా ఒకటే, అన్నీ సమానమే. దే మే బి ఆర్డినరీ బల్బ్, ట్యూబ్ లైట్, ఎల్ఈడి, హాలోజన్ ఆర్ ఎనీ, దే ఆర్ ద సేమ్. అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బులమే. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బర్న్ట్ అవుట్ బల్బ్స్ ఇన్క్లూడింగ్ యూ. అందుకే నీతో సహా కావాలంటే ఇన్క్లూడింగ్ యూ ముందు పెట్టుకున్న తర్వాత ఆల్ ఆఫ్ అస్ ఆర్ బర్న్ట్ అవుట్ బల్బ్స్ ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా అయినా రైటే. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బర్న్ట్ అవుట్ బల్బ్స్ ఇన్క్లూడింగ్ యూ. ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. The rising sun and the setting sun looks alike beautifully. The rising sun and the setting sun, ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు లుక్స్ alike ఒకేలాగా ఉంటారు అనిపిస్తుంది, బ్యూటిఫుల్లీ అందంగా. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆల్ ద పీపుల్ వర్షిప్ ఓన్లీ ద రైజింగ్ సన్, నాట్ ద సెట్టింగ్ సన్. మనం ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. వీ షుడ్ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్. మనం చేస్తున్న ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వీ షుడ్ నో దట్ ద జాబ్ దట్ వీఆర్ డూయింగ్ అండ్ ద స్టేటస్ ఆర్ నాట్ పర్మనెంట్. వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే, if we give more value to them and we feel they are everything, ఏదో ఒక రోజు అవి మనల్ని వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. we should realize that they will leave us one day. చదరంగము ఆటలో రాజు, మంత్రి,
వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంత వరకే. ఆట ముగిసిన తర్వాత అన్నింటినీ ఒకే డబ్బాలో వేసి మూత పెడతాము. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఆన్ ద చెస్ బోర్డ్, దే ఆర్ కింగ్, మినిస్టర్, సోల్జర్ ఎట్సెట్రా. ఆట ముగిసిన తర్వాత అన్నింటినీ ఒకే డబ్బాలో వేసి మూత పెడతాము. ఆఫ్టర్ ద గేమ్ ఈజ్ ఫినిష్డ్, ఆల్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ బాక్స్ అండ్ క్లోజ్డ్ ద క్యాప్.